ఓకే. సో నెక్స్ట్ వన్, ఇట్ డిక్రీజెస్ ద క్రెడిట్ వర్దినెస్ ఆఫ్ ద కంట్రీ యొక్క క్రెడిట్ వర్దినెస్ అనేది తగ్గిపోతుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో ఆల్రెడీ విపరీతంగా అప్పు చేస్తుంది అనుకోండి, ఫర్దర్గా అప్పు తెచ్చుకునే అవైలబిలిటీ అనేది గవర్నమెంట్కి ఉంటుంది అనమాట. దట్స్ వాట్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ శ్రీలంక, గ్రీస్ కంట్రీస్లో కూడా అదే కదా యాక్చువల్గా. సో క్రెడిట్ వర్దినెస్ అనేది తగ్గిపోతుంది, అంటే ఇది తిరిగి రీపే చేయలేని పొజిషన్లో ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏం జరుగుతుంది, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేవి మనకి తక్కువ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇండియాలోనే కదా క్రెజిల్, ఇలాంటివి డిఫరెంట్ ఇంటర్నేషనల్ క్రెడిట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, సో వీళ్ళు తక్కువ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఆ కంట్రీ యొక్క పొజిషన్ అనేది డిజైరబుల్గా లేదు, బికాస్ కంట్రీ ఆల్రెడీ విపరీతంగా అప్పులు చేసేసింది. సో ఎప్పుడైనా రేపు ఎక్స్టర్నల్ షాక్స్ అనేవి వస్తే ఆటోమేటిక్గా అది కొలాప్స్ అయిపోయే స్టేజ్లో ఉంది అని చెప్పేసి క్రెడిట్ రేటింగ్ అనేది చాలా తక్కువ ఇస్తుంది. ఎప్పుడైతే క్రెడిట్ రేటింగ్ తక్కువ ఇస్తుందో, క్రెడిట్ వర్దినెస్ కంట్రీ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, ఈ కంట్రీ ఏదైనా చిన్న హ్యావోక్ సిచ్యువేషన్ ఎకానమీలో ఉన్నా ఆటోమేటిక్గా మొత్తం కొలాప్స్ అయిపోతుందనే సిచ్యువేషన్ వస్తుంది. సో దానివల్ల ఏంటి, ఫర్దర్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు. ఫర్దర్గా ఏవైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలో ఆ ఫర్దర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు, బికాస్ కంట్రీ స్టెబిలిటీతో లేదు కదా. సో ఏ చిన్న ఎకానమీ డీస్టెబిలైజ్ అయినా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఫర్దర్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావు, అండ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా విత్డ్రా అయిపోవడానికి ట్రై చేస్తాయి అనమాట. బికాస్ అట్లీస్ట్ మా క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్ చేసుకోవాలనుకుని, సో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా యాక్చువల్గా విత్డ్రా అయిపోవడానికి ట్రై చేస్తాయి. ఎప్పుడైతే విత్డ్రా అయిపోవడానికి ట్రై చేస్తాయో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, డిమాండ్ ఆఫ్ డాలర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, విత్డ్రా అయిపోతున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ మొత్తం ఆర్బీఐ దగ్గర పెట్టి దాన్ని రూపీలో కన్వర్ట్ చేసి మన దగ్గరకు తీసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అమౌంట్ అనేది మనకి పట్టుకెళ్ళిపోలేంటి, మొత్తం ఆ క్యాపిటల్ మొత్తాన్ని ఏంటి, ఆ కంపెనీ మొత్తాన్ని సేల్ చేసేసి దాన్ని బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తే దానికి డాలర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకొని డాలర్స్లో నుంచి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అంటే సో వాళ్ళు ఏంటి, బ్యాంక్స్ అండ్ ఆర్బీఐ ఏంటి, డాలర్ కావాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. సో వాట్ హ్యాపెన్ ఇఫ్ డాలర్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయితే, so it is the demand for dollar, it is the supply of dollar. Okay, so it is the quantity of dollar, and moreover rupee in terms of dollar. Okay, rupee in terms of dollar. So automatic ga demand for dollar anedi increase avutundi. So can I say here $1 equals to 80 rupees anukundam. Eppudaithe demand for dollar increase aindo, so can it say it is nothing but the depreciation, because ikkada $1 equals to 100 rupees అయిపోయింది. సో ఇంతకుముందు 80 రూపీస్ ఇస్తే $1 వచ్చేది, ఇప్పుడు 100 రూపీస్ ఇస్తే తప్పితే $1 రావట్లేదు. సో కెన్ ఐ సే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డాలర్ డిమాండ్ ఇంక్రీజ్డ్. సో దానివల్ల రూపీ గాట్స్ డిప్రిషియేటెడ్, రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇఫ్ డిమాండ్ ఆఫ్ డాలర్ ఇంక్రీజెస్, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోతే మన రూపీ వాల్యూ పతనం అయిపోవడం జరుగుతుంది, డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ. సో డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా, ఇది పెద్ద ప్రాబ్లం. ఓకే, బికాజ్ మళ్ళీ డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ జరిగితే మళ్ళీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏదో పెద్ద క్రైసిస్ అనేది రావడం జరుగుతుంది. ఎస్, సో ఎక్స్టర్నల్ సెక్టర్ని కూడా అది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. వాట్ ఈస్ మీన్ బై క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్? ఇట్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ అనాలిసిస్ మొత్తం కూడా ఫిజికల్ డెఫిసిట్ మెయిన్స్ క్వశ్చన్, అండ్ మోర్ ఓవర్ క్రౌడింగ్ అవుట్ అనేది ప్రిలిమ్స్ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్? సో క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే గవర్నమెంట్ విపరీతంగా అప్పు చేయడం వల్ల, అంటే ఫిజికల్ డెఫిసిట్ ఇంక్రీజ్ చేయడం వల్ల, గవర్నమెంట్ విపరీతంగా అప్పు చేయడం వల్ల, సో జనరల్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది అన్న మీనింగ్. ఇఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ డిక్రీజెస్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎకానమీలో డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు డిక్రీజ్ అయిపోతుంది? బికాస్ గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేస్తుంది కాబట్టి. ఎలాగా? హౌ ఇట్ క్రియేట్ ఫిజికల్ డెఫిసిట్ అనేది see here. How it creates private investment, how it impacts the private investment. So for example, economy complete money supply ఎంత ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది కదా, అన్లిమిటెడ్ మనీ ఏమి ఉండదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 రూపీస్ ఉందని చెప్పి అనుకుందాం. సో ఇంతకుముందు ఏంటి, గవర్నమెంట్ 20 రూపీస్ అప్పు చేసేది. సో కాబట్టి ప్రైవేట్ సెక్టర్కి 80 రూపీస్ అవైలబిలిటీ ఉండేది. సో 80 రూపీస్ మోర్ ఫండ్స్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి, సో ఆటోమేటిక్గా ఏంటి, సో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ విపరీతంగా అప్పు చేసేస్తుంది కదా. సో విపరీతంగా అప్పు చేసేస్తుంది ఏంటి, ఆల్మోస్ట్ 70 రూపీస్ గవర్నమెంట్ అప్పు చేసేస్తుంది. ఓకే, ఎకానమీలో ఎంత ఉంది ఫండ్, ఓన్లీ 100 రూపీస్ ఉంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర. సో ఇప్పుడు ఏంటి, 30 రూపీసే ఉంది, రిమైనింగ్ ప్రైవేట్ సెక్టర్కి వెరీ తక్కువ ఫండ్ ఉంది. ఎప్పుడైతే తక్కువ ఫండ్ ఉందో ఆటోమేటిక్గా ఏంటి, తక్కువ ఫండ్ ఉంది, బట్ యాక్చువల్గా ఆ హ్యూజ్ ప్రైవేట్ సెక్టర్కి అందరికీ అమౌంట్ కావాలి. అప్పుడు ఏంటి, ఆల్మోస్ట్ సో అందరూ కూడా నాకే కావాలి లోన్ అని చెప్పేసి అని అడగడానికి ట్రై చేస్తారు. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఇక్కడ డిమాండ్ ఇంక్రీజెస్. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ అందరికీ ఆ 30 రూపీసే ఫండ్ కావాలి. ఆటోమేటిక్గా ఏముంటుంది, సో కంపెనీ ఏ, కంపెనీ బి, కంపెనీ సి, కంపెనీ డి, సో డిఫరెంట్ కంపెనీస్ అనేవి నాకే అప్పు కావాలని అడుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, బ్యాంక్ ఏం చేస్తుంది, ఎవరైతే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారో వాళ్ళకే నేను అప్పిస్తానని చెప్తుంది. సో దీని ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎకానమీలో పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఎకానమీలో పెరిగిపోతాయో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది,
ఇంట్రెస్ట్ రేట్స్ అంత వడ్డీ కట్టుకొని బిజినెస్ చేయాలంటే చాలా తక్కువ కదా, ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్ మొత్తం కూడా వడ్డీ రూపంలోనే పోతుంది కదా. సో ఆటోమేటిక్గా ఏంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువైతే ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేయడం వల్ల ఈవెన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఓకే, వచ్చిన కంపెనీస్ కూడా రాకుండా పోతాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది డిక్రీజ్ అవుతుందంటే నో మోర్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయలేరు. సో దానివల్ల ఇంకా ఫర్దర్ వర్క్ సిచ్యువేషన్స్కి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్ని జనరల్గా క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని అంటాం. సో దీనికి ఒక ఆపోజిట్ ఫినామినన్ ఒకటి ఉంది జనరల్గా, దాన్ని క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అని. బట్ క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సీ హియర్, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే గవర్నమెంట్ అప్పు చేయడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది అనుకోండి, దాన్ని మాత్రమే జనరల్గా మనం క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఇక్కడ గవర్నమెంట్ అప్పు చేయడం వల్ల ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగాయి. సో జనరల్గా మనకి మానిటరీ పాలసీలో కూడా ఒక పర్టికులర్ ఫినామినన్ ఉంటుంది. ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఓకే, అంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది అనుకోండి, అప్పుడు కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరగడానికి చాలా కారణం ఇదేంటి, మానిటరీ పాలసీ ఏంటి, రెపో రేట్ ఇంక్రీజ్ చేసింది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతే అక్కడ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేసినా సరే ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది. బట్ రెపో రేట్ పెరగడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది చూసారా, దీన్ని మనం క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని పిలవం అనమాట. ఓన్లీ క్రౌడింగ్ అవుట్ ఫినామినన్ అనే కాన్సెప్ట్ దేనికి అప్లై చేస్తాం, ఫిజికల్ డెఫిసిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతే దాన్ని మాత్రమే మనం క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని చెప్తాం. అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, జనరల్గా వీటిలో మిమ్మల్ని ట్రాప్ చేస్తారు క్వశ్చన్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడడం. వాట్ ఈస్ మీన్ బై క్రౌడింగ్ ఇన్, ఇది ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. ఐ థింక్ సో ఇట్ ఈస్ అబౌట్ 2021 ఎకనామిక్ సర్వే అనుకుంటా. దే మెన్షన్ అబౌట్ క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్. సో క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, సో సీ హియర్, జనరల్గా గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేసి ఎక్స్పెండిచర్ చేసింది అనుకోండి, జనరల్గా ఎక్కువ అప్పు చేస్తే ఎక్స్పెండిచరే చేస్తుంది, అలా చేసింది అనుకోండి, దానివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందంట. సీ హియర్, ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేయడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుందని చెప్తున్నాను. బట్ అదే గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేయడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. దీనికి ఎంటైర్ ఆపోజిట్, దీన్ని క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటారు, దీన్ని క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అని చెప్పేసినట్టు. ఈ కండిషన్ ఎప్పుడు జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇష్టానుసారంగా అప్పు చేసింది అనుకోండి, అప్పు చేసి ఏం చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీట్ కారిడార్ ఎస్టాబ్లిష్ చేసింది అనుకున్నాం. ఫ్రీట్ కారిడార్ అంటే ఏంటి, జనరల్గా ఇప్పుడు జనరల్గా మన రైల్వే ట్రాక్స్ ఎలా ఉంటే ప్యాసింజర్ ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ అన్ని ఒకే ట్రాక్లో వెళ్తాయి. జనరల్గా ఏంటి, ప్యాసింజర్ ట్రైన్స్ అనేవి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయకుండా ఉండాలని చెప్పేసి గూడ్స్ ట్రైన్స్ని పక్కన పెట్టేసి ప్యాసింజర్ ట్రైన్స్కి మాత్రమే లైన్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటి, సో ట్రైన్స్ అనేది గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆల్మోస్ట్ 2 days 3 days 4 days అనేది ఆటోమేటిక్గా స్టాల్ అయిపోతాయి. దీనివల్ల ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎందుకంటే ఒక రోజుకి 100 రూపీస్ అనుకోండి, ఆటోమేటిక్గా 3-4 days అంటే ఏంటి కాస్ట్ పెరిగిపోతుంది. సో దానివల్ల ఆ కాస్ట్ అనేది దేని మీద వేసేస్తారు, ఆ పర్టికులర్ గుడ్ మీద వేసేసేయడం జరుగుతుంది. సో దానివల్ల ప్రతి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఎకానమీలో ఇంక్రీజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే, అలా కాకుండా ఏంటి, ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంది, ఫ్లీట్ కారిడార్స్ని డెవలప్ చేస్తుంది. ఫ్లీట్ కారిడార్స్ అంటే ఏంటి, ఈ గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సెపరేట్ రైల్వే ట్రాక్స్ అనమాట, అంటే ప్యాసింజర్ ట్రైన్స్కి సెపరేట్ ట్రాక్స్ అండ్ గూడ్స్ ట్రైన్స్కి సెపరేట్ ట్రాక్స్ అనమాట. ఫ్లీట్ కారిడార్స్, డెడికేటెడ్ ఫ్లీట్ కారిడార్స్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే, సో ఈ డెడికేటెడ్ ఫ్లీట్ కారిడార్స్ ఇప్పుడు గవర్నమెంట్ విపరీతంగా అప్పు చేసి ఓకే ఫిజికల్ డెఫిసిట్ ఇంక్రీజ్ చేసేసి ఫ్లీట్ కారిడార్స్ని డెవలప్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తగ్గిందో ఆటోమేటిక్గా ఏంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆ ప్రోడక్ట్ అనేది 10 రూపీస్కి వచ్చేది, ఇప్పుడు 5 రూపీస్కి వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ లెస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. దీనివల్ల పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది. ఇంతకుముందు 100 రూపాయలు పెట్టుబడి పెడితే తప్పితే కంపెనీ పెట్టలేడు, ఇప్పుడు 50 రూపాయలతో కూడా పెట్టుబడితో కంపెనీ పెట్టేయగలడు. ఏంటి, తక్కువ పెట్టుబడితో సో బిజినెస్ చేయొచ్చు అండ్ మంచి ప్రాఫిట్ మార్జిన్ చూడొచ్చు అన్నప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే గవర్నమెంట్ అప్పు చేస్తే 2 type ఆఫ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు, అంటే క్రౌడింగ్ ఇన్ ఇంపాక్ట్ ఉండొచ్చు, క్రౌడింగ్ అవుట్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. అయితే ఆ అప్పు చేసిన అమౌంట్ దేనికి స్పెషల్గా యూస్ చేస్తుంది అన్న దాని మీద అది క్రౌడింగ్ ఇన్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విపరీతంగా అప్పు చేసేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయట్లేదు, ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేసి లైక్ అసెట్స్ని క్రియేట్ చేయకుండా, అంటే స్పెసిఫిక్గా క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ దేని మీద అంటే లైక్ డెడికేటెడ్ ఫ్లీట్ కారిడార్స్ ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పితేనే క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మోర్ ఆర్ లెస్ గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేసినా జనరల్గా క్రౌడింగ్ అవుట్ ఎఫెక్టే చేస్తుంది, ఎందుకంటే చేసిన అప్పు మొత్తం జనరల్గా రెవెన్యూ ఎక్స్పెండిచరే చేసేస్తుంది. జనరల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎస్, ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్. Okay, I hope you can be able to write the answer for the question. Okay.